హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు బాగున్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము వర్ధిల్లుచూ ఉండాలని మా ప్రార్థన. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా కూడా దేవుని నుండి గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదం మీరు పొందుకోవాలనే ఆశతో ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ప్రియులారా, మన గృహాల్లో చాలా ప్రాముఖ్యమైన సంఘటనలను సూచించే ఫొటోస్ మనం గోడలకు తగిలించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆల్బమ్స్లో ఫోటోలు ఉంచి ఎవరైనా ప్రాముఖ్యమైన వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆల్బమ్స్ చూపిస్తూ ఉంటాం. చూపిస్తూ ఆల్బమ్స్ను చూపించి ఆ పరిస్థితులను, ఆ సంఘటనలను వివరిస్తూ ఉంటాం. ఆ ఫొటోసు ఆ పరిస్థితులను వివరిస్తాయి, మన జీవితాల్లో జరిగిన సంఘటనలను వివరిస్తాయి. అలాగే మన హృదయాల్లోనూ మన గృహాల్లోనూ దేవుని ముఖ చిత్రాలు కూడా, దేవుని ఫొటోస్ కూడా కనిపించాలి. దేవుని ఫొటోస్ అంటే గోళ్ళకు తగిలించే బొమ్మలు కాదు, లేక ఆల్బమ్స్లో పెట్టుకునే ఫొటోస్ కాదు. దేవుని ముఖ చిత్రాలు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన నడవడిలో, మన ప్రవర్తనలో కనిపించాలి. అందుకే అంటున్నాడు, ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. ఒకవేళ మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల, ఇతరుల పట్ల నీవు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమ ద్వారా దేవునిని ఇతరులకు చూపిస్తావు. నీవు ఇతరులను ప్రేమిస్తూ ఉండడంలో దేవుడు ఇతరులకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అదే దేవుని ప్రేమను తన జీవితం నుంచి చూపించి దేవునిని తన జీవితం నుంచి బయలుపరిచాడు. నీవు నిజమైన క్రైస్తవ విశ్వాసివైతే ఇతరులను నీవు ప్రేమించడంలో, ఇతరులకు నీ ప్రేమను చూపించడం ద్వారా దేవునిని నీ జీవితం నుంచి నువ్వు ప్రత్యక్షపరచాలి. దేవునిని నీ జీవితం నుంచి ఇతరులకు చూపించాలి. అదే విషయం అక్కడ భక్తుడైన యోహాను చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కాదు, శిష్యులందరూ, ఉదాహరణకు తోమా భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి ఆయన భారతదేశంలో ప్రభువుని ఎరుగని వారిని ప్రేమించి వారిని ప్రభు వైపు నడిపించాలని, ప్రభు ప్రేమను వారికి తెలియచేయాలని తన జీవితాన్నే ఇక్కడ మన భారతదేశంలో అర్పించిన సంఘటన మనకు తెలుసు. అలాంటి ప్రేమను చూపించడం ద్వారా ఆ శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు దేవునిని వారి జీవితాల నుంచి చూపించారు. కేవలం మరణించడం ద్వారా అని మాత్రమే కాదు, అలాంటి ప్రేమను ఇతరులకు వ్యక్తపరచడం ద్వారా. చాలాసార్లు రకరకాలుగా మనం ప్రేమను వ్యక్తపరచగలం. కొన్నిసార్లు మంచి ఆలోచన చెప్పి ప్రేమను వ్యక్తపరచగలం. కొన్నిసార్లు అవసరమైన స్థితిలో ఇతరులకు సహాయపడి ఏదైనా అవసరమైతే వారికి ఇచ్చి, వారి కొరకు అవసరమైన సమయాన్ని వెచ్చించి, శ్రమను వెచ్చించి, ఆలోచనలు వారికి తెలియచేసి తద్వారా వారికి ప్రేమను చూపించగలం. ఆ ప్రేమ ద్వారా మన జీవితాల నుంచి దేవుని ఇతరులకు చూపించగలం. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ నీ జీవితం నుంచి ఇతరులు దేవునిని చూడగలరు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ నీ కుటుంబం నుంచి ఇతరులు దేవుని చూడగలరు. అలాంటి ప్రేమను మనం చూపగలిగిన వారమైతే, కొన్నిసార్లు అలాంటి ప్రేమను చూపుటలో నిందలు ఎదురవుతాయి, విమర్శలు ఎదురవుతాయి. అందుకనే ప్రేమను గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును అని కూడా ఆ లక్షణాన్ని రాశాడు భక్తుడైన పౌలు. నిజమే, మనం ఇతరుల పట్ల
ప్రేమ చూపించడం ద్వారా దేవునిని వారికి చూపించాలనే ప్రయత్నంలో కొన్నిసార్లు నిందలు, కొన్నిసార్లు విమర్శలు, కొన్నిసార్లు శ్రమలు ఎదురవ్వచ్చు. వాటన్నిటినీ సహిస్తూనే ప్రేమ చూపించగలిగే లక్షణం నీలో ఉంటే ఆ ప్రేమ చూపించుట ద్వారా ఇతరులకు దేవుని నీవు చూపించగలుగుతావు. మన ఇంట్లో ఫొటోస్ ద్వారా ఎలాగూ ఆయా విషయాలు మనం వివరిస్తామో దేవునిని మనం మన జీవితం నుంచి వివరించగలం. ఎలా అంటే ఇతరులకు ప్రేమ చూపించడం ద్వారా. అదే విషయం ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఎంతో ప్రేమను చూపించి ప్రభువుని ఎరగని వారికి, ప్రభువుని ఎరిగిన వారికి కూడా ఎంతో ప్రేమను చూపించి వారి జీవితాల నుంచి దేవుని చూపించే విశ్వాస అనుభవంలో ఉంటూ ఉంటారు. ఈ దినాన్ని నీవు అలాంటి అనుభవంలో ఉన్నావా? అలాంటి అనుభవంలో ఉంటే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవు ఉన్నప్పుడు నీ జీవితం నుంచి ఆ ప్రేమను చూపడం ద్వారా దేవునిని ఇతరులకు చూపించే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. తద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. అలాంటి జీవితం నీకుందా? అలాంటి జీవితం కొరకు దేవుడు ఈరోజు నిన్ను పురికొల్పుతున్నాడు. దేవా, నేను ఇతరులను ప్రేమించుట ద్వారా ఇతరుల జీవితాల్లో తప్పులు పట్టడం, ఇతరుల జీవితాల పట్ల జడ్జిమెంటల్గా ఉండడం, ఇతరుల జీవితాల పట్ల విమర్శనాత్మకమైన దృష్టిని కలిగి ఉండడం అది ఎవరైనా కలిగి ఉంటారు. కానీ ఇతరులను ప్రేమించే స్థితి, ఇతరుల కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించగలిగే స్థితి, అలాంటి జీవితం నీకుంటే నీ జీవితం నుంచి వారికి దేవుని చూపించినట్లు, అలాగే దేవునిని ఆ విధంగా ఇతరులకు చూపించినప్పుడు ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దాని అంతటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, మా జీవితాల ద్వారా మేము ఇతరులను ప్రేమించుట ద్వారా, వారికి ప్రేమ చూపుట ద్వారా వారికి నిన్ను మా జీవితాల నుంచి, మా కుటుంబాల నుంచి చూపగలిగే స్థితిని, నిన్ను మా జీవితాల నుంచి ప్రత్యక్షపరచగలిగే స్థితి మాకు దయచేసి, తద్వారా మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లు, మేము ఆశీర్వదించబడి తద్వారా నీ నామం మహిమపరిచే స్థితి కలిగి ఉండగలిగేటట్లు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి స్థితి విన్నవారికి అందరికీ దయచేయమని, అట్టి ఆశీర్వాదంతో వారి జీవితాలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతల్లోనూ, వారి సమస్యలలోనూ, వారి ప్రయత్నాల్లోనూ మీ సహాయము వారికి దయచేసి ఆశీర్వదించమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend. May this message be a great blessing to you. ఒకవేళ ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ సందేశాన్ని తప్పక ఇతరులకు పంపించండి. పంపించి వారికి ఆశీర్వాద కారణంగా ఉండండి. వారు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు తప్పక మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదము నీవు పొందుదువుగాక. ఆమేన్.